ఈరోజు 5వ తేదీ ఏప్రిల్ నెల 2025 శనివారం. ఇక మదనపల్లి టమాటా మార్కెట్కు సంబంధించిన దిగుమతి మరియు ధరల వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నా ఉదయాన్నే స్టాక్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మీకు అయితే చెప్పడం జరిగింది ఇవాళ మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతి అయితే తగ్గిందని. దిగుమతి తగ్గడంతో స్వల్పంగా వేలంపాటలు అయితే వేగం అయితే పెరిగింది. అన్న మీరు ఎవరికైనా తక్షణ నందక భూవరం అనే ప్రోడక్ట్లు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ బుకింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మదనపల్లిలో కూడా తక్షణ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందన్న. కాల్ అనుకునే వాళ్ళు అదే నెంబర్కి అయితే కాల్ చేసుకుంటారండి. మన మదనపల్లి టమాటా మార్కెట్ ధరల విషయానికి వస్తే జ్యూస్కాయలు, పొడికాయలు, అన్క్వాలిటీ టమాటాలు, త్రాట్ రకం క్వాలిటీ కాయలు వీటన్నిటిని మినహాయిస్తే అంటే 70 రూపాయల దగ్గర నుంచి 80, 90, 100, 110, 120 ఈ ధరలన్నీ మినహాయిస్తే 130 రూపాయల దగ్గర నుంచి ఆరంభ ధర, 200 రూపాయలు ముగింపు ధర, టాప్ అండ్ టాప్ 200 రూపాయల దగ్గర నుంచి 220 రూపాయలు, 240 రూపాయలు కొన్ని లాట్లు ప్రస్తుతానికి. టుడే మదనపల్లి టమాటా మార్కెట్ బిగ్ బాక్సెస్ ఎస్పెక్ట్ అన్క్వాలిటీ టమాటాస్ 130 రూపీస్ స్టార్టింగ్ రేట్, 200 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 200 రూపీస్ టు 240 రూపీస్ ఓన్లీ సమ్ ఐటమ్స్. నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా అయితే వేలంలో వేగం అయితే పెరిగింది దిగుమతి తగ్గడంతో. చూద్దాం మరికొన్ని మండీల్లో వేలంపాట్లు అయితే మిగిలి ఉన్నాయి. ఈ టాప్ అండ్ టాప్ ధర 240కి పరిమితం అవుతుందా లేకపోతే ధర ఇంకా పెరుగుతుందా అనేది ప్రస్తుతానికైతే మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ 240 రూపాయలు. ఇక ధర ఏమైనా పెరిగినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో ద్వారా మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తానన్నా. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తేను. ఇది వచ్చేసి సాహో కొద్దిగా, అస్తోష్ కొద్దిగా. మా రైతు వచ్చేసి మానపల్లి బ్రదర్. లొకేషన్ ఈశ్వరమ్మ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర. ఫిబ్రవరి 1వ తేదీ ప్లాంటేషన్. మేము వచ్చేసి 1వ తేదీ మనము 31వ తేదీ 30 రోజులు వచ్చి చూసుకోం ఇదే తోట. అప్పటికే తక్షణ భూవరం 2 పోయినాయి. మళ్ళీ ఒక 15 రోజులు 18 రోజుల తర్వాత మళ్ళీ వచ్చినా. ఈ పొద్దుట ఈ చెట్టు వయసు వచ్చేసి 49 రోజులు. 49 రోజులకు కానీ 2 పూర్లు తీసుకుంది. చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది. హెల్తీగా పోవడానికి గల కారణాల్లో మా తక్షణ మా భూవరం ఉందా లేదా మనస్ఫూర్తిగా నువ్వే చెప్పాయి. ఈ నుంచి వెళ్ళిపోతాం. నేను ఇబ్బంది కూడా పెట్టాను. హెల్తీగా ఉండేదానికి కారణం తక్షణ భూవరమేనా? కంపల్సరీ నేనైతే 100% ఇస్తాను. అయితే ఓకే, అది వాడినప్పటి నుంచి తోట అయితే బాగా వస్తుంది. అది ఇంప్రూవ్మెంట్, గ్రోతింగ్, పూత భారీగా అయితే ఉంది. ఓకే, భూవరం ఎన్ని కేజీలు వింటది? భూవరం వచ్చేసి 6-8 లీటర్లు ఏమో పోయింది. కేజీలు అదే కేజీలు. అది భూవరం 8 కేజీలు పోయింది. 8 కేజీలు పోయింది. ఓకే, తక్షణ వచ్చేసి 18 లీటర్లు పోయింటుంది. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాను భూవరం కానీ తక్షణ అయితే 4 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటా. భూవరం వచ్చేసి 8 రోజులకి 9 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటా. మెయిన్ భూవరం వచ్చేసి చాలా మంది అంటే వేరు వ్యవస్థకే రూట్ డెవలప్మెంట్ కోసమే అనుకొని 20 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. ఖచ్చితంగా భూవరము రూట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత న్యూట్రియన్స్ ఉంటాయి. దానివల్ల మీ చెట్టు ఇంకా హెల్తీగా అవుతుంది. దాని తర్వాత సైడ్ బ్రాంచెస్ పగులుతాయి. తక్షణాలు ఏ రిజల్ట్ ఉందో భూవరంలో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మనకు రూట్ డెవలప్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్ 15 పోషకాలు ఉంటాయి. మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పరిస్థితి. మానపల్లిలో మనం ఉండే లొకేషన్లో 31 రోజు వచ్చినాము. ఇప్పుడు 18 రోజుల తర్వాత వచ్చినాము. చాలా హెల్తీగా ఉంది చెట్టు. మీకు పాత వీడియో లింక్ కూడా పెడతాను, ఒకసారి చూసుకోండి. కిందనే డిస్క్రిప్షన్లో కానీ ఏదైనా లింక్ ఇస్తాను, కంపేర్ చేసుకోండి. ఇంకా అందుకు మించి ఏమైనా ఎరువులు పోయినప్పుడు బయట మన భాష ఏదో ఇచ్చినాడు. ఓకే, అది తక్షణ నందక 2 కలిపి వదలమని చెప్పినాడు. ఓకే, అంతే 5 కేజీలు ఇచ్చినాడు. అంతే బ్రో. హార్ట్ఫుల్గా పొగురుగా చెప్పుకోవచ్చా తక్షణ వాడమ రైతులకి? చెప్పుకోవచ్చు. భూవరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు ఎక్స్పీరియన్స్ మాకు వేరే. నువ్వు హ్యాపీ కదా? నేను హ్యాపీ. 49వ రోజు గాను చెట్టు ఇంత హెల్తీగా ఉంది. 2వ పూరుకు కానీ ఇటు వరకు వచ్చింది. మళ్ళీ 60 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం. చెట్టు ఎంత మాత్రం హెల్తీగా ఉందో చూద్దాం. ఈ ఫ్లవర్ అంతా ఒకసారి చూసుకొని వేస్తున్నా. సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవర్ కూడా చూసుకో, ఇక్కడ డ్రాప్ లేదు. చాలా మంది భూవరంని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న. రూట్ డెవలప్మెంట్ కోసం అనుకొని 20 రోజుల తర్వాత వదిలేస్తున్నారు. వదలండి ఖచ్చితంగా. మీరు మర్చిపోతుంది మధ్యలో భూవరం న్యూట్రియన్స్ ఉంటాయి. తక్షణాలు ఏం కంటెంట్ ఉందో, ఏం రిజల్ట్ ఉందో అదే రిజల్ట్ భూవరంలో కూడా ఉంటుంది. దాంతో పాటు న్యూట్రియన్స్ ఇది 2 ఉంటాయినా కంటిన్యూ చేయాల్సిన 2 కంపల్సరీ అనమాట. నందకా పోలా మనకు? నందకా కూడా వదులుతాను. వదులుతానవా? నందకా వచ్చే సైజులు షైనింగ్